రేణుకా చౌదరి గారికి కేవలం తెలంగాణలో మాత్రమే కాదు. నేను గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాను. ఇప్పుడు అడుగుతా. ఎందుకంటే నేను సీరియస్‌గా ఆ! అడుగుతున్నా. చెప్పండి. రేణుకా చౌదరి గారికి కేవలం తెలంగాణలో కాదు. రేణుకా చౌదరి గారు అమరావతికి మద్దతు ఇచ్చిన, రేణుకా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఏదన్నా అవమానం జరిగితే స్పందించిన, ఈ తీరు మీకు అక్కడ కూడా ఫ్యాన్స్‌ని ఏర్పాటు చేసింది. ఫ్యాన్స్ తయారయ్యేలా చేసింది. సో, మీరు ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి సీరియస్‌గా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అడిగితే సీరియస్‌గా ఏమన్నా ప్రయత్నిస్తారా? ఏమండి? మీకు ఆంధ్రప్రదేశ్ మూలాలు కూడా ఉన్నాయి. కందుకూరు లాంటి నియోజకవర్గం పలుకూరు మీ పూర్వీకులది అని కూడా వింటూ ఉన్నాం. అలాంటి కాన్స్టిట్యున్సీస్‌లో ఏమన్నా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? మీరు గత చరిత్ర అంత తొందరగా మర్చిపోయారు. హ్మ్. 10 సంవత్సరాలైంది ఈ రాష్ట్రానికి విభజన వచ్చి. అవును. అంతకుముందు అందరం కలిసి ఉన్నవాళ్ళం. అవును గదా! తెలుగు జాతి వాళ్ళమే. హ్మ్. సో, అక్కడ నేను ఆ రోజుల్లో నేను చేసిన ప్రయత్నాలు, అక్కడ చేసిన అడ్వెంచర్స్ అందరికీ గుర్తు. వైజాగ్ కేంద్రంగా. వైజాగ్ కాదు. నేను కడప ఎళ్ళాను. ఓకే. లద్దగిరి పోయినాను. హుహు. అక్కడ పులివెందలు ఎళ్ళాను. హ్మ్. నేను ఆ ఏరియాలో నేను చేసిన అడ్వెంచర్స్ మీరేం చూసారు సార్? ఇక్కడంతా సప్పసప్పగా చూశారు. హ్మ్. అక్కడ నేను ఒక పేరు సంపాదించుకున్నా. కష్టపడి పేరు సంపాదించుకున్నా. హ్మ్. మరి అక్కడ ఎవరు నన్ను మర్చిపోలేదు. నేను సర్ప్రైజ్ అయినా. మొన్న ఈ మధ్య కాలంలో ఆ మధ్య వెళ్ళినప్పుడు కూడా పోలీసు సిబ్బందులు నా కారుకి అడ్డాలు పెట్టేశారు. నేను బండి ఆపి చెప్పాను, నేను వెనక్కి పోను. నా బండిలో రివర్స్ గేర్ లేదు. వెళ్తే ముందే వెళ్తా. మర్యాదగా బ్యారియర్ తీస్తే నీ ఉద్యోగం మిగులుతుంది. లేకపోతే నాతో నువ్వు ఘర్షణ పడాలి. నేను మిలిటరీ వాడి అంతే కరెక్ట్. కాబట్టి నేను తిరిగి వెళ్ళడం అని. మేడం లేదు మేడం, మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అంటే పైన నుంచి పిలువు అన్న. ఎవరు ఆర్డర్ ఇచ్చిన ఆయన. సో వాళ్ళు వచ్చి చూసి మేడం మీరా, చాలా రోజుల తర్వాత కనిపించారు మేడం అని ఎంతో అనుబంధంగా వాళ్ళు మాట్లాడారు. వాస్తవానికి నేను అక్కడ ప్రతి గల్లీ తిరిగింది దాన్ని ఆంధ్రాలో. నేను తిరగని ఊరు ఎక్కడా లేదు. నిజమేనా? మీ పూర్వీకులు పలుకూరేనా? కందుకూరు? మా మదర్స్ ఫాదర్ బహుశా ఆయన కలెక్టర్గా ఉండేవారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదండి. ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అక్కడ కలెక్టర్గా వెళ్ళారు. అక్కడే మద్రాసు రాష్ట్రంలో ఉండేది మొత్తం అంతా. ఇక్కడ హైదరాబాద్ సెక్రటేరియట్లో కూడా కలెక్టర్. ఎవరో చెప్తే విన్నాను నేను. ఇట్స్ ట్రూ, అది కరెక్టే. రామస్వామి చౌదరి, వీరస్వామి చౌదరి, వీరాస్వామి నాయుడు గారు. వీరాస్వామి నాయుడు వారు హీ వాజ్ ఇన్ హైదరాబాద్ సెక్రటేరియట్ ఆల్సో. నా చిన్నప్పుడు ట్రాక్టర్ డ్రైవింగ్ నడిపేటప్పుడు చేసేటప్పుడు ఆయనే నేర్పించింది, అవకాశం ఇచ్చింది. తీసుకెళ్ళిన నా చెట్టు కింద కార్లో పడేసేవారు. పైకి వెళ్ళి ఆ ఫైల్స్ ఇప్పుడే సైన్ చేసి వస్తానని గంటలు వచ్చేవారు కాదు. నాకు ఎంత విరక్తో. అదే పలుకూరు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళాను. అక్కడ కరెంట్ లేదు ఆ రోజుల్లో. ఓకే. దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ. సాయంత్రానికి అందరూ పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని వచ్చేవారు. అండ్ ఈయన వచ్చారని, తాతగారు వచ్చారని ఊరోళ్ళ గ్రామస్తులందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చుండేవాళ్ళు చీకట్లో. బయట అంతా లైట్లు పెట్టేవారు. తెగ దోమలు తిరిగేటివి. అండ్ ఆ రోజుల్లో ఆ ఇళ్లల్లో బాత్రూములు బయట ఉండేటివి. అండ్ సో మాకు కాన్వెంట్ స్కూలును సిటీల్లో పెరిగిన వాళ్ళకి అది నాకు చాలా వింతగా చాలా నచ్చేది ఆ లైఫ్. బహుశా రాజకీయాల్లోకి వస్తానని నా డెస్టినీ అలా ప్రిపేర్ చేసిందేమో. నేను నాగుల్లంక, బొబ్బర్లంక, అత్తిలి, బల్లకట్టల పైన ప్రయాణాలు, నావలాగుతూ తాళ్ళుతో లాగటాలు, ఇవన్నీ కూడా చేశాను నేను. ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ వెరీ లక్కీ అండి. మీ పూర్వీకులు ఉన్నారు, మీరు వైజాగ్తో సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా మీరు అన్ని ప్రాంతాల్లో తిరిగి. వైజాగ్తో ఉండేది తాత్కాలికమేనా? అది మా మదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మీ. ఓకే ఓకే. ఆవిడ ట్రైన్ ప్రయాణంలో వాళ్ళు వెళ్తున్నారు, మా ఫాదరు మదరు. ట్రైన్ రోజులు ఇన్ని ఎయిర్పోర్ట్లు ఇవన్నీ లేవు. సో వెళ్తూ ఉంటే మా మదర్ నన్ను చనిపోయే వరకు తిట్టేది, నీకు అన్నీ ఎప్పుడు తొందరే అని. సో హఠాత్తుగా అక్కడ దారిలో షీ డెవలప్. సో లేకపోతే నన్ను కాశ్మీర్లో కనేది. నా పేరు హిమబిందు అని పెట్టుకుంటానని అనుకునింది. వద్దులే, రేణుకా బెటరే. ఈ ఫైరింగ్ అంతా రేణుక చౌదరి అనే పేరులోనే కనబడుతూ ఉంటది. హిమబిందు అని అంటే చల్లగా ఉండేది. అయ్యే పని కాదు, నా జాతకంలో ఇది రాసింది అనమాట. నేను సీరియస్గా అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ పూర్వీకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి మీద చాలా సందర్భాల్లో ఫైట్ చేసినటువంటి వ్యక్తులు. డెఫినెట్గా
తెలంగాణ కోడలిని నేను ఇక ఆంధ్రతో నాకు సంబంధం లేదని చెప్పిన షర్మిలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తున్నారు, పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యేలు కూడా. మీరు వస్తే కూడా ఆదరిస్తారేమో కదా, మీకు పార్టీ అవకాశం ఇస్తే రమ్మంటే మీరు వచ్చే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్కి? పార్టీ అధిష్టానాన్ని కాదనే అర్హత నాకు లేదండి. మ్హూ. నాకు అధికారం కూడా లేదు. మ్. కాబట్టి నేను ఒక సైనికుడిగా ఉన్నట్లు నేను కూడా ఒక సైనికురాలుగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. మ్. మరి ఖర్గే గారు ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ వారు మా ప్రెసిడెంట్ కాబట్టి వారు ఒక నిర్ణయానికి నేను వచ్చాను, నువ్వు వెళ్ళు అంటే యూ హ్యావ్ టు గో. దాంట్లో అనుమానము రెండు ఆలోచన ఎందుకు వస్తుంది? మ్. నో పార్టీని బలపరిచేదానికి అసెంబ్లీనా పార్లమెంటా వాట్ ఎవర్ ఏదైనా నేను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొదలెట్టే ఎగ్జాక్ట్లీ. నాకు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అది వేరు మాట. మేక్స్ నో డిఫరెన్స్. So- ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఫైట్ యాజ్ లాంగ్ యాజ్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. దట్ ఈస్ మై లక్ష్యం. ఇండివిజువల్గా ఎన్ని రోజులండి భగవంతుడు ఇచ్చిన ఆయుస్ ఇప్పుడు ఉంటానా రేపు ఉంటానా లేదా మనకు తెలియదు. అది ఏ గ్యారంటీ లేదు మనకి లైఫ్లో. పుట్టినరోజే ఫుల్ స్టాప్ కూడా పెట్టి పంపిస్తాడు భగవంతుడు. ఎప్పటి వరకు? కాబట్టి ఎప్పటి వరకు ఎవరికి తెలుసు? పాపం కోవిడ్లో అంత అమాయకంగా అంత చిన్న వయసు వాళ్ళు, ఆ తర్వాత అంత చిన్న జిమ్ములు చేసి డైటులు చేసి బతికిన పిల్లలు కూడా టపా టపా అని ఎగిరిపోయినారు. అవును. సో డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. ఇంకొక నేనే ఉంటాను నాకే కావాలని నాకు అట్లా కోరికలు లేవు.